ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టేందుకు భారత్ చైనాలు ఏకమయ్యాయి. భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ప్రధాని మోదీతో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ను కలిశారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం మరింత బలపడిందన్నారు ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలకు భారత్ వ్యూహాత్మకంగా కౌంటర్ ఇస్తోంది. భారత్లో 3 రోజుల పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో కీలక చర్చలు జరుగుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు వాంగ్ యీ. పలు అంశాలపై ఇద్దరూ చర్చించారు. కాకపోతే తైవాన్ను చైనాలో అంతర్భాగంగా భారత్ గుర్తించినట్లు విదేశీ మీడియాలో వస్తోన్న వార్తల్లో నిజం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయన్నారు అజిత్ దోవల్. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయని చెప్పారు. గతేడాది అక్టోబర్లో సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన తొలగినప్పటి నుంచి రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొందని, దీనివల్ల రెండు దేశాలు ప్రయోజనం పొందాయని దోవల్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు కొన్ని రోజుల ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాలోని టియాన్జిన్లో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మోదీ హాజరవుతారని దోవల్ ధృవీకరించారు. గత 9 నెలలుగా భారత్ చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయని అజిత్ దోవల్ తెలిపారు. సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి, శాంతి సామరస్యం నెలకొన్నాయి. గతేడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్లో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ తర్వాత ఈ కొత్త వాతావరణం ఏర్పడింది. అప్పట్నుంచి ఇరు దేశాలు ఎంతో లబ్ధి పొందాయి అని దోవల్ చెప్పారు. రెండు దేశాల మధ్య వివాదాలు మంచిది కాదన్నారు వాంగ్ యీ. గతేడాది మోదీ జిన్పింగ్ భేటీ ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి సరైన దిశానిర్దేశం చేసిందని, సరిహద్దు సమస్య పరిష్కారానికి ఊతమిచ్చిందని తెలిపారు. ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు వాంగ్ యీ. భారత్ చైనా సంబంధాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మెరుగుపడ్డాయన్నారు ప్రధాని మోదీ. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీని కలవడం ఆనందంగా ఉందన్నారు. చైనాలో ఎస్సీఓ సదస్సుకు రావాలని ఆహ్వానం అందిందని తెలిపారు మోదీ. సరిహద్దు వివాదంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఎస్సీఓ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ అవుతానని తెలిపారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనా సదస్సుకు హాజరవుతారు మోదీ.